వెల్కమ్ టు మధు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు బాగున్నారా? ఈరోజు రెసిపీ చాలా చాలా మంచి ఆరోగ్యంతో పోషకాలతో నిండిన రెసిపీ అండి. అదేనండి రాగి జావా అండ్ అంబలి కూడా అంటారు. చాలా చాలా పోషకాలు ఉంటాయండి. ఎక్స్పెషల్లీ మనకి ఐరన్ డెఫిషియన్సీగా ఉన్న వాళ్ళకి ఇందులో ఐరన్ చాలా చాలా నిండుగా ఉంటుందండి. మరి ఇంకెందుకు లేట్, మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్లీ స్టవ్ వెలిగించుకొని ఒక లోతు గిన్నె పెట్టుకోవాలి. ఈ లోతు గిన్నెలో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ని బాగా మరగనివ్వాలండి. మనం సిమ్లో పెట్టి మరగాలి, ఎందుకంటే ఈలోపు ఒక గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నెలో 2 కప్పుల రాగి ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి. వైజాగ్ వాళ్ళైతే దీన్ని చోళ్ళు అంటారు. చోళ్ళతో చేసిన చోడిపిండి అని అంటారు. గుంటూరు సైడ్ అయితే రాగులు అంటారు. రాగుల్ని మరపెట్టుకొని పిండి చేసుకుంటారు, రాగి పిండి అంటారు. ఈ రాగి పిండిలో మనం 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఉండలు ఉంటే మాత్రం మనం రెసిపీ చేసేటప్పుడు రాగి జావలో ఆ ఉండలు కట్టేసి అస్సలు బాగోదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా నీట్గా కలుపుకుంటూ ఓన్లీ వన్ డైరెక్షన్లోనే చేయండి. చూసారా ఎంత బాగా ఉండలు లేకుండా కలిపానో? మీరు కూడా ఒకవేళ ఈ రెసిపీ చేసేటప్పుడు సేమ్ ప్రాసెస్లో చేయండి. ఈలోపు మన వాటర్ మరుగుతూ ఉంటుంది కదండి స్టవ్ మీద ఉన్నది. అప్పుడు ఒక 100 గ్రామ్స్ పటిక బెల్లం తీసుకోండి. ఈ పటిక బెల్లం ప్లేస్లో 100 గ్రామ్స్ బెల్లం కూడా వాడొచ్చండి. ఎందుకంటే ఈ పటిక బెల్లం అండ్ బెల్లం మన హెల్త్కి చాలా మంచిది. షుగర్ని అస్సలు వాడొద్దండి. షుగర్ వల్ల జలుబు అన్నీ వస్తాయి. ఇలా వేసుకున్న దాన్ని మనం కరిగేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే నేను పటిక బెల్లం జానే వేసాను. కొంతమంది పౌడర్ కూడా చేసుకొని యాడ్ చేసుకుంటారండి. నాకు అంత టైం లేక నేను ఇలా చేశాను. మీరు కూడా ఇన్ కేస్ టైం ఉంటే మీరు పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా కరిగిపోయిన దాంట్లో మనం ముందుగా కలిపిపెట్టుకున్న రాగి పిండిని యాడ్ చేసుకుంటూ అస్సలు ఉండలు లేకుండా సిమ్లో పెట్టే శుభ్రంగా కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ హైలో పెట్టినా పిండి ఉడకదండి. అక్కడక్కడ అసలు చాలా జిగురుగా మనం తినేటప్పుడు ఆ పిండే నోటి తగులుతూ ఉంటుంది. సో సిమ్లో పెట్టి మనం ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడు మీకు కుదిరితే సాల్ట్ కావాలనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోండి, లేదంటే వదిలేయండి. నాకైతే మాత్రం సాల్ట్ లేకపోతే అస్సలు టేస్ట్ అనిపించదని చెప్పేసి నేను చాలా పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేశాను. చూసారు కదండి ఎలా వచ్చిందో మన రాగి జావా. ఇలాగే తాగేస్తారా ఏంటి? కొంచెం గ్లాస్లో పోసుకొని బాగా చల్లారిన తర్వాత తాగితే ఉంటుందండి. బాగా అంటే బాగా కాదు, గోరువెచ్చగా తీసుకోండి. చల్లారిపోతే అస్సలు తాగబుద్దేదు. అదే వైజాగ్ సైడ్ అయితే ముందుగా ఈ పిండిని నైటే కలుపుకొని దాన్ని పులపెట్టి అంబలు చేసుకుంటారు. ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే నేను చూపించే విధంగా చేసుకోండి. ఇన్ కేస్ ఇన్స్టెంట్గా కాకుండా మనకి టైం ఉంది అని అనుకుంటే మీరు రాత్రే పిండిని మొత్తం వాటర్లో కలిపేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా కలుపుకొని పెట్టేసుకోండి. సేమ్ ప్రాసెస్లో చేసుకోండి. మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో చేసి పెడతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూసారా ఎంత హెల్దీ ఫుడ్డో? అస్సలు ఈ కాలంతో మనం టైం లేకుండా పరిగెడుతున్నామండి. అలాంటప్పుడు మన పాత పద్ధతిలోని ఇవన్నీ గుర్తు చేసుకొని వాళ్ళు ఎంత హెల్దీగా ఉన్నారో అంతే హెల్దీగా మనం ఇలాంటి రెసిపీస్ చేసుకొని తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం, కాలానికి కాలం అన్నీ ఉంటాయండి. సో నేను చెప్పే విధంగా మీరు ట్రై చేయండి. పిల్లలకు మాత్రం ఖచ్చితంగా తాగించాల్సిన డ్రింక్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. సబ్స్క్రైబ్.